ఈ ఫోటో చూడండి. ఈమె పేరు మణిహారిక. ఈమె నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి. ఆమె ముందు పెట్టి ఉన్న నోట్ల కట్టలు 5,000 10,000 కాదు, అక్షరాల 4 లక్షలు. ఈ 4 లక్షల్ని లంచంగా తీసుకుంటుండగా మణిహారిక ఏసీబీకి చిక్కారు. చిక్కలేదనుకోండి, ట్రాప్ వేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నార్సింగ్ అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల కేంద్రం. ఇక్కడ ఉద్యోగం అంటే డబ్బుల్లో మునిగి తేలడమే. టౌన్ ప్లానింగ్ అధికారినిగా ఇక్కడ ఉద్యోగం అంటే న్యాచురల్గా డబ్బు. మంచిరేవుల్లో ఒక ప్లాట్కి సంబంధించి ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి, అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేయడానికి ఈ మణిహారిక గారు 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, అక్షరాల 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వినోద్ అనే వ్యక్తిని డిమాండ్ చేశారట. అందులో మొదటి విడతగా మంగళవారం నాడు 4 లక్షల రూపాయలు తెమ్మంది. ఈ డబ్బులు తీసుకుంటుండగా మణిహారికని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక్క ప్లాటుని రెగ్యులరైజ్ చేయడం కోసం 10 లక్షల రూపాయల లంచం తీసుకున్నది ఈ అధికారిని అంటే లంచం రూపంలో ఈమె సంపాదన ఒక నెలలో ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. హైదరాబాద్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని నగరాల్లో, పట్టణాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు విచ్చలవిడిగా ప్రజలను దోచుకుంటున్నారు. భారతదేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే సగటు మనిషి సగటు ఆదాయం ఏడాదికి 2.5 లక్షలు కూడా లేదు. అట్లాంటిది టౌన్ ప్లానింగ్లో ఒక మిడిల్ లెవెల్ ఉద్యోగి అక్రమ సంపాదన ఒక్క కేసులోనే 10 లక్షల రూపాయలు అంటే దేశంలో ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇట్లా ఉద్యోగాలను అడ్డం పెట్టుకొని సామాన్యుల్ని నిలువుగా దోచుకొని 100 కోట్లు వెనకేసుకుంటున్నారు ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద పీపుల్. ఈ విషయం బహిరంగ రహస్యం. అయినా ప్రభుత్వాలు, రాజకీయ నాయకత్వాలు వాళ్ళ అవసరాల కోసం ఈ దారుణాన్ని ఇలా కొనసాగిస్తున్నారు. ఉద్యోగులను లంచం తీసుకోకుండా ఆపే ధైర్యం ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు, ఉద్యోగులు చేతులు కలిపి ప్రజల్ని లంచాల రూపంలో పీడించుకు తింటున్నారు. నేపాల్లో తాజాగా వచ్చినట్టుగా తిరుగుబాటు వచ్చి ఇట్లాంటి వాళ్ళని బజార్లో నిలబెట్టే వరకు ఈ అరాచకం ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడే ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంవత్సరం తిరిగే లోపల ఆమె ఏ రాజకీయ నాయకుడినో పట్టుకొని మళ్ళీ అదే సీట్లో కూర్చోరు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఒకసారి లంచం తీసుకుంటూ పట్టుబడితే ఉద్యోగం నుంచి తీసేసి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటే తప్ప ఈ అవినీతికి అంతం లేదు.